హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను టేస్టీ అయిన గుత్తి వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో ఇది చాలా టేస్ట్గా ఉండిద్దనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. దీనికి కావాల్సిన ప్రిపరేషన్స్ మసాలాస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే వంకాయల్ని చక్కగా లేతగా ఉన్న గుత్తి వంకాయల్ని తీసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ చిన్న సైజులో ఉన్న గుత్తి వంకాయల్ని ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. నేను ఎప్పుడు చిన్న సైజువే తీసుకుంటాను, కావాలంటే మీరు పెద్దవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మసాలా కోసము ఎండు కొబ్బరిని, అల్లం ముక్కల్ని, వెల్లుల్లిని తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు, రుచికి తగినంతగా సాల్ట్, నేను ఎక్కడైతే 2 టీ స్పూన్స్ దాకా వేసుకున్నాను. నేను తీసుకున్న వంకాయలకి 1 టేబుల్ స్పూన్ కారము, మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత వేసేసుకోండి. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. నేనైతే ఇలా మొత్తం కలిపేసి గ్రైండ్ చేసుకున్నాను. అలా కాకుండా విడివిడిగా కూడా పెట్టుకోవచ్చు. కొబ్బరిని ఫస్ట్ పేస్ట్ చేసేసుకొని పసుపు, ఉప్పు, కారాన్ని ఒక ప్లేట్లో విడివిడిగా పెట్టుకొని 1 బై 1 మనము వంకాయలోకి స్టఫ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని కట్ చేసుకుందాము. అందుకోసం నేను వాటర్లోకి పసుపు, ఉప్పుని చక్కగా వేసుకున్నాను, వంకాయలు నల్లబడకుండా. నేనైతే వంకాయలకి ఇలా తొడం తీసేస్తాను. పర్ యువర్ చాయిస్, మీరు తీసుకోవచ్చు, లేకపోతే అలా అయినా ఉంచుకోవచ్చు అనమాట తొడాలు. సో ఇప్పుడు నేను 4 పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. చూసారా ఎంత లేతగా ఉన్నాయో, ఒక్క గింజ అంటూ లేదు. సో ఇప్పుడు అన్ని వంకాయలు చక్కగా కట్ చేసేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకుందాము. మనము 4 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, వంకాయ అంతా స్టఫింగ్ ఉండాలన్నమాట. అప్పుడే తినేటప్పుడు కూడా వంకాయ చాలా టేస్టీగా ఉండిద్ది. ఉప్పు, కారం అంతా సరిపోయి అన్ని వంకాయలకి ఇలా పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వంకాయలకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కడాయి అంతా సర్దుకోవాలన్నమాట. సర్దేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని మరోవైపు తిప్పుకోవాలన్నమాట. వంకాయలు ఇప్పుడు ఒకవైపు ఉడుకుంటాయి లైట్గా. ఇప్పుడు మరోవైపు ఉడకటానికి చక్కగా తిప్పుకోవాలన్నమాట గరిటెతో జాగ్రత్తగా. ఎందుకంటే వంకాయలు మనము కట్ చేసాం కదా, సో విడిపోకుండా ఉండటానికి జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనము 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసేసుకొని చక్కగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందాక వంకాయల్లో పెట్టగా మిగిలిన స్టఫ్ ఉంది కదా, దాన్ని ఉల్లిపాయల్లోకి వేసేసి కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు ఎందుకు కలపాలంటే, సో మనము గుత్తి వంకాయ కర్రీ సగం ఉడికిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం కదా, సో ఉల్లిపాయలు కూడా ఉప్పు, కారం, మసాలా ఉండాలి కాబట్టి ఉల్లిపాయలు కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు వంకాయలు ఫ్రై అయిన తర్వాత దానిపైన ఉల్లిపాయలు చక్కగా వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి బాగా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు చూసారా చక్కగా ఉడికిపోయినాయి. చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం సేపు వంకాయలు, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇప్పుడు మొత్తము ఆయిల్ పైకి వచ్చేసింది, వంకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. కర్రీ అయితే అయిపోయినట్టే. చూసారా ఎంత బాగుందో. ఇది అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. పప్పుచారులో కూడా నంచుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.